మీరు ఎక్కడైనా సరే 2 జిల్లాల బార్డర్ చూస్తుంటారు, 2 రాష్ట్రాల బార్డర్లు చూస్తుంటారు, 2 దేశాల బార్డర్లు కూడా చూస్తుంటారు. కానీ నేను మీకు ఇప్పుడు 2 ఖండాల బార్డర్ చూపించబోతున్నా. యూరోప్ అండ్ నార్త్ అమెరికా ఖండాల బార్డర్ చూపించబోతున్నా. ఇక్కడ ఏంటంటే మన టెక్టానిక్ ప్లేట్స్, ఆ ఖండం సపరేట్, ఈ ఖండం సపరేట్ గా ఎలా అయితే విడిపోయినాయో అది కూడా మనం ఇప్పుడు క్లియర్ గా చూడబోతున్నాం. నేనున్న ఐస్లాండ్ లో బ్రిడ్జ్ బిట్వీన్ ద కాంటినెంట్స్ అనే ప్లేస్ కి వచ్చా. 2 ఖండాల మధ్యలో ఒకటేసారి నిల్చోబోతున్నా. ఇక్కడ చూస్తున్నారా, వెల్కమ్ టు ద యురేషియన్ ప్లేట్ అని. సో ఇక్కడ మనం ఉన్నాము ప్రస్తుతానికి. ఇది గ్రీన్లాండ్స్, ఇది ఐస్లాండ్. మనం ఈ పర్టికులర్ స్పాట్ లో ఉన్నాము. ఇదంతా కూడా యూరోప్ ఖండం, ఇదేమో నార్త్ అమెరికన్ ఖండం. సో నార్త్ అమెరికాకి యూరోప్ కి మధ్యలో ఉన్నాం మనము. సో ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ 2 ఖండాల మధ్యలో కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం నార్త్ అమెరికన్ ప్లేట్ లో ఉన్నాం ఇప్పుడు. దిస్ ఇస్ ఇన్ ద నార్త్ అమెరికా. సో అదంతా మనకి యూరోప్ అనమాట. సో బ్రిడ్జ్ కి అటువైపు ఉందంతా యూరోప్ అండ్ ఇదంతా కూడా నార్త్ అమెరికన్ ప్లేట్. సో బేసిక్లీ మనం నార్త్ అమెరికాలో అడుగు పెట్టినట్టు. ఇదంతా కూడా టెక్టానిక్ ప్లేట్స్ కూడా మనకు క్లియర్ గా డిఫరెంట్ కనబడుతున్నాయి. అండ్ అటువైపు వెళ్ళి అక్కడ కూడా మనం యూరోప్ ఖండం కూడా చూసుకుందాం. ఓకే, ఒక 10 seconds లో యూరోప్ కి వచ్చేసాం. యూరోపియన్ ఖండంలో అడుగు పెట్టేసాం. బ్యూటిఫుల్ కదా. వీఆర్ ఇన్ ద వెల్కమ్ టు ద యురేషియన్ ప్లేట్. సో ఒకవైపు నార్త్ అమెరికా, మరోవైపు యూరోప్. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ 2 ఖండాలను కలుపుతుంది. సరే, నేను ఆ 2 ఖండాల మధ్యలో నేను నిల్చున్నా చూడు. అండ్ ఇదంతా కూడా కనబడుతుందంతా కూడా వాల్కానిక్ యాష్. టెక్ట్రానిక్ ప్లేట్స్ సపరేట్ గా కనబడుతున్నాయి మనకి. ఈ టెక్ట్రానిక్ మూవ్మెంట్ వల్లే మనకి రకరకాల ఖండాలు ఏర్పడము, దేశాలు ఏర్పడము. సో భూమి అనేది పైకి లేవడం అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం నుంచి జరిగిన ప్రాసెస్ అనమాట.